హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్కు స్వాగతం. ఈరోజు మన కథలో ఏం జరగబోతుందో చూద్దాం. చూసే ముందు మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతగానో మోటివేటివ్గా ఉంటుంది. ఇక్కడ గీత, జున్ను వాళ్ళ నాన్నగారు, ఇంకా గీత వాళ్ళ అత్తయ్య గారు, మామగారు అందరూ నిద్రపోతూ ఉంటారు. అరే, ఈ రాజా వాళ్ళ నాన్నగారు బాగా గొరక పెడుతున్నారు, నిద్ర పట్టడం లేదు అలా అంటూ గీత వాళ్ళ అత్తగారు అటు ఇటు తిరుగుతూ మంచం మీదే మెసులుతూ ఉంటుంది. అరే, ఇదేంటి ఇక్కడ పొద్దల చాటున ఎవరో ఉన్నట్టున్నారే? అందరూ పడుకొనున్నారు, నా పని చాలా సులువుగా అయిపోతుంది. అయ్యయ్యో, ఇతను దొంగ. ఇక్కడేమో అందరూ పడుకొని ఉన్నారు. ఇప్పుడు ఈ దొంగ ఏం చేస్తాడో చూద్దాం. అక్కడ ఒక ఎడ్ల బండి ఉంది. ఆ ఎడ్ల బండిలో చాలా వడ్లు బస్తాలు ఉన్నాయి. ఆ బస్తాల్ని దొంగతనం చేస్తే భలే భలే ఉంటుంది. ఆ బస్తాలతో పాటు ఎడ్ల బండి కూడా నా సొంతం అయిపోతుంది. అలా అనుకుంటూ దొంగ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. అంతలో ఇక్కడ గీత వాళ్ళ అత్తయ్య గారికి మెలకువ వస్తుంది. అరే, ఏంటి ఎక్కడో ఏదో చప్పుళ్ళు వినపడుతున్నాయి ఏంటబ్బా? అలా అనుకుంటూ ముందుకు నడుస్తూ వస్తుంది. ఓంబో, ఏంటి ఎవరు వస్తున్నట్టుగా ఉన్నారు? అలా దొంగ తొంగి చూస్తాడు. అప్పుడే గీత వాళ్ళ అత్తగారు లేచి ముందుకు రావడం గమనిస్తాడు. అరే, ఈ ముసలావిడ ఇప్పుడు లేచిందేంటి? నా ప్లాన్ మొత్తం వేస్ట్ చేసేలా ఉంది. ఏంటి ఏవో మాటలు వినిపిస్తున్నాయి, ఎవరక్కడా? అలా అనుకుంటూ ఆవిడ పొద్దల దగ్గరకు వచ్చి చూస్తుంది. అరే, ఎవర్రా నువ్వు? దొంగ! అయ్యయ్యో, దొంగ దొంగ! ఓయ్ ముసలి, అరే అరకు, అరిస్తే నిన్ను చంపేస్తా, నువ్వు అరకు. అలా దొంగ ఆవిడ్ని గట్టిగా పట్టుకొని నోరు కట్టేస్తాడు. పాపం గీత వాళ్ళ అత్తగారు ఎంత ట్రై చేసినా మాట్లాడలేకపోతుంది. చేతులతో దండం పెడుతుంది వదిలిపెట్టమని. కానీ దొంగ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా ముసలావిడ అని కనికరం లేకుండా గీత వాళ్ళ అత్తగారిని కొడుతూ ఉంటాడు. ముసలి, ఇక్కడే కూర్చో. అరిజావా, చంపేస్తాను. ఎలాగైనా ఈరోజు నా పని చూసుకుని వెళ్ళిపోవాలి. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? గట్టిగా అరుద్దామనుకుంటే ఈ గుడ్డ కట్టేశాడు ఈ దొంగ వెధవ. సరేలే, ఒక పని చేద్దాం. ఈ పొదల్ని ఊపుతూ ఉంటే ఎవరో ఒకళ్ళు బయటికి రాకపోతారా? అలా అనుకుని గీత వాళ్ళ అత్తయ్య గారు అక్కడున్న పొదల్ని పట్టుకుని గట్టిగా ఊపుతూ ఉంటారు. ఇక ఇక్కడ ఆవు గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఓంబో ఓంబో. కానీ ఎవ్వరూ వినిపించుకోరు. ఓంబో, ఈ ఆవు ఏంటి ఈ టైంలో అరుస్తుంది? అరే, నా టైం అస్సలు బాగోనట్టుంది. ఈ ఆవు అరిచిందంటే అందరూ లేస్తారు, నన్ను చిత కొట్టేస్తారు. ఎలాగోలా ఆవు అరవకుండా చూడాలి. అలా దొంగ ఆలోచిస్తూ ఉంటాడు. ఒక ఐడియా వచ్చింది. ఆవుకి గడ్డి వేస్తే అరవకుండా ఉంటుందేమో, అప్పుడు నా పని సులువుగా అయిపోతుంది. అలా అనుకుంటూ ఆ దొంగ ఆవుకి గడ్డి వేస్తాడు. అమ్మయ్యా, ఇక ఈ ఆవు అరవదనుకుంటా. అలా అనుకుంటూ ఆ దొంగ గీత వాళ్ళ అత్తగారి దగ్గరికి వెళ్తాడు. అంతలో అటువైపుగా సీత, చిన్ని ఇద్దరూ వస్తూ ఉంటారు. మమ్మీ, గీత ఆంటీ వాళ్ళు ఇంకా నిద్ర లేచి ఉండరేమో. అలా ఏం ఉండదులే చిన్ని. గీత ఆంటీ ఇంకా రాజా అంకుల్ వాళ్ళ అమ్మగారు నిద్రలేచే ఉంటారు. పద పద, త్వరగా వెళ్దాం. అంతలో ఇక్కడ రాజాకి మెలకువ వస్తుంది. అటు ఇటు చూస్తాడు. అక్కడ ఉన్న మంచంపై వాళ్ళ అమ్మగారు కనిపించరు. ఏంటి మా అమ్మ కనిపించడం లేదు? ఎక్కడికి వెళ్ళుంటారబ్బా అనుకుంటూ బాత్రూం వైపుగా వెళ్ళి చూస్తాడు. కానీ అక్కడ వాళ్ళ అమ్మగారు కనిపించరు. సరేలే, కొత్త ప్లేస్ కదా, నిద్ర పట్టి ఉండదులే. నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అలా అనుకుని రాజా మళ్ళీ నిద్రపోతాడు.
ఓ ఏంటి ఎవరు వస్తున్నట్టున్నారు, మాటలు వినిపిస్తున్నాయి, ఒకసారి చూద్దాం. అలా అనుకుంటూ దొంగ పైకి లేచి చూస్తాడు. అలా పైకి చూడగానే అక్కడ చిన్ని సీత కనిపిస్తారు. ఓ ఓమ్మో ఓమ్మో, ఇక్కడెవరో వస్తున్నారు. నన్ను గాని చూసారంటే ఇప్పుడు గట్టిగా అరుస్తారు. ముందు ఈ ముసలావండి అరవకుండా కదలకుండా చూడాలి. అలా అంటూ ఆ దొంగ గీత వాళ్ళ అత్తగారిని గట్టిగా పట్టుకుంటాడు. అమ్మయ్యా, ఏవో మాటలు వినిపిస్తున్నాయి. గట్టిగా ఈ పొదల్ని పట్టుకొని ఊపితే ఎవరో ఉన్నారని అనుకుంటూ ఇక్కడికి వస్తారు. అలా అయినా నేనిక్కడ ఉన్నానని అర్థమవుతుంది. ఎలాగో అరవలేను కదా, ఎలాగైనా ఈ దొంగ దొరుకుతాడేమో. అలా అనుకుంటూ గీత వాళ్ళ అత్తగారు పొదల్ని పట్టుకుని గట్టిగా ఊపుతూ ఉంటారు. మమ్మీ మమ్మీ, ఒకసారి అటు చూడండి, అక్కడ ఎవరో ఉన్నట్టున్నారు. పొదలు ఎందుకని అలా ఊగుతున్నాయి? అవును చిన్ని, అక్కడెవరో ఉన్నారు, పద వెళ్ళి చూద్దాం. మమ్మీ, అయినా ఈ టైంలో అక్కడ ఎవరు ఉంటారు? అక్కడ ఏమైనా ప్రమాదకరమైంది ఉండొచ్చేమో, మెల్లగా వెళ్ళి చూద్దాం. అవును చిన్ని, నువ్వు చెప్పింది నిజమే, అక్కడ ఏమైనా ఉండొచ్చు. సరే, నేను వెళ్ళి చూస్తాను, నువ్విక్కడే ఉండు. అలా అంటూ సీత నెమ్మదిగా ముందుకెళ్ళి చూస్తుంది. వామ్మో, ఇక్కడ ఒక దొంగ వెధ ఉన్నాడు. గీత వాళ్ళ అత్తయ్య గారు కూడా ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చిన ఆ దొంగ రాస్కెల్ గీత వాళ్ళ అత్తగారిని ఎత్తుకొని వెళ్ళడానికి ప్లాన్ చేశాడన్నమాట. అరే, ఇప్పుడు ఎలాగైనా గీత వాళ్ళ అత్తగారిని కాపాడాలి. రాజా వాళ్ళని పిలుద్దామా? వద్దులే, మళ్ళీ ఈ దొంగ వెధవ పారిపోతాడు. వీడంతు చూస్తాను. అలా అనుకుంటూ సీత చిన్నిని పిలుస్తుంది. చిన్ని చిన్ని, గట్టిగా అరవకు, అక్కడ ఒక దొంగ వెధవ ఉన్నాడు. మనం వాడిని కొట్టాలి. అక్కడున్న కర్ర పట్టుకునిరా, సరేనా చిన్ని? నెమ్మదిగా వెళ్ళు. సరే మమ్మీ, నేను ఇప్పుడే వెళ్ళి పెద్ద కర్ర తీసుకొని వస్తాను. ఆ దొంగని బాగా గట్టిగా కొట్టాలి. అలా చిన్ని కర్రను తీసుకొచ్చి సీతకు ఇస్తుంది. అమ్మయ్య, తెచ్చావా? ఒరే దొంగ రాస్కెల్, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మా గీత వాళ్ళ ఇంటికి వచ్చి మా అత్తయ్య గారిని పట్టుకెళ్దామని చూస్తావా? నీవు ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వస్తావు? చావు చావు, ఇంకా అసలు నిన్ను వదిలిపెట్టను చూడు. ఈరోజు నువ్వు నా చేతుల్లో అయిపోతావు. చావు చావు. అలా సీత దొంగని బాగా కొడుతూ ఉంటుంది. ఓమ్మో, నన్ను వదలండి, నేను వెళ్ళిపోతాను. బాబోయ్ నొప్పి, నన్ను కొట్టొద్దు, నన్ను కొట్టొద్దు. అమ్మో. అలా ఆ దొంగ అరుస్తూ ఉంటాడు. ఆ అరుపులకి గీత, రాజా అందరూ బయటకు వస్తారు. సీతక్క, ఏమైంది? ఎందుకు అతన్ని కొడుతున్నారు మీరు? గీత ఆంటీ, మరేమో ఈ దొంగ విధవ రాజా అంకుల్ వాళ్ళ అమ్మగారిని ఎత్తుకెళ్దామని చూశాడు. ఆ టైంకే కరెక్ట్గా మేమొచ్చాం. మమ్మల్ని చూసి పొదల్లో దాక్కున్నాడు. అందుకనే మా మమ్మీ అతన్ని కొడుతున్నారు. వామ్మో, ఇంత జరిగిందా? మేమిప్పటి వరకు నిద్రపోయామా? అసలు మాకు తెలియదు సీతక్క. అలా చూడు గీత, అత్తయ్య గారి మూతికి క్లాత్ కట్టేశాడు అరవకుండా. అరే అమ్మా, నీకేం కాలేదు కదా? అలా రాజా ఆవిడ దగ్గరకు వెళ్ళి కట్టి ఉన్న క్లాత్ని తీసేస్తాడు. నాకేం కాలేదు రాజా, ఆ దొంగని అస్సలు వదలకండి, బాగా కొట్టండి. అప్పుడు రాజాకి బాగా కోపం వస్తుంది. ఎరా దొంగ విధవా, మా ఇంటికొచ్చి మా అమ్మ జోలికి వస్తావా? మా అమ్మని కొడతావా? అంతేకాదు, మా అమ్మని ఎత్తుకొని వెళ్ళడానికి సిద్ధమయ్యావా? అలా అంటూ రాజా ఆ దొంగని బాగా కొడుతూ ఉంటాడు. ఈ రోజు నువ్వు నా చేతుల్లో చేస్తావు. బాబోయ్, ఓమ్మో బాబోయ్, నన్ను కొట్టుకోండి బాబోయ్, నేను వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు ఈ ఇంటి వైపే రాను, అసలు దొంగతనమే చెయ్యను, నన్ను వదిలిపెట్టండి. అలా దొంగ బతిమాలుతాడు. సరే, నిన్ను క్షమించేశాను, పో, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. అలా రాజా ఆ దొంగని వదిలేస్తాడు. ఆ దొంగ వెంటనే అక్కడి నుంచి పారిపోతాడు. అత్తయ్య, మీరు బాగానే ఉన్నారు కదా? పదండి లోపలికి వెళ్దాం. సీతక్క, మీరు కరెక్ట్ టైంకి వచ్చారు, లేదంటే
ఏం జరిగి ఉండేదో ఏంటో తలుచుకుంటేనే భయం వేస్తుంది. అలా సీత గీత ఇద్దరు వాళ్ళ అత్తయ్య గారిని లోపలికి తీసుకొని వెళ్తారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.